మరో క్వశ్చన్ చూడండి. SA1 10th క్లాస్ మ్యాథ్స్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. SA1 లో 10th క్లాస్ 9th క్వశ్చన్ చూడండి. యూజింగ్ ఎనీ టూ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ క్రియేట్ ఏ వాల్యూడ్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ అని అన్నాడు. ఏవైనా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ తీసుకోండి, వాటి ద్వారా వచ్చే ఫార్ములా రాయడం అన్నాడు. ఓకేనా. మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏమని చెప్పండి, మనకి 6 వరకు ఉన్నాయి. అంటే ఏమైనా రెండు తీసుకోని చెప్పేసి అన్నాడు. ఓకేనా. మనం అన్ని రాసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా. సొల్యూషన్స్ ఉంటుంది దీనికి. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. ఓకే. సో ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ పైన మనకి అకార్డింగ్ టు ఏతో రాసుకుంటే sin A cos A ఫస్ట్ వన్, సెకండ్ వన్ మనకి ఈ రెండింటితో రాసుకోవచ్చు. ఓకేనా. రెండు 2 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే sin A cos A రాసుకోవచ్చు. నేను అదనంగా కూడా రాస్తాను చూడండి. tan A ఫోర్త్ వన్, cot A ఫిఫ్త్ వన్, secant A సిక్స్త్ వన్, cosecant A, sin A cos A tan A cot A secant A cosecant A. నెక్స్ట్ ఈ ద్వారా ఏర్పడే ఫార్ములాస్ అన్నమాట. ఈ ద్వారా ఏర్పడే ఫార్ములాస్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ఈక్వేషన్స్ రాదు. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా ఏర్పడే ఫార్ములా ఉంటుంది చూడండి. ఏంటది? sin square A plus cos square A is equal to 1. sin square A plus cos square is equal to ఈ రెండింటి ఫార్ములా. ఈ రెండింటి ద్వారా ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ద్వారా ఏర్పడే ఫార్ములా sin square A plus cos square A is equal to 1. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి ఫార్ములా ద్వారా చూడండి. 1 plus tan square A is equal to secant square A. 1 plus tan square is equal to secant square A. నెక్స్ట్ ఈ రెండింటి ద్వారా ఏర్పడే ఫార్ములా 1 plus cot square A is equal to cosecant square A. అంటే మీకు ఈ రెండు రాసుకుంటే ఈ ఫార్ములా రాసుకుంటే దీనికి సరిపోద్ది ఆన్సర్. కానీ నేను అదనంగా కూడా రాశాను, చెక్ చేసుకున్నాను.